ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈ రోజు ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఏసే మార్గం మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం ఇచ్చారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ రోజు మీ జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని ఈ దినం కదండి మీకు ఆధారంగా దేవుడు ఉండాలని కోరుకుంటా ఉన్నాను. మీ జీవితంలో అనేక కార్యాలు జరిగించాలని కోరుకుంటున్నాను. ఎంతమంది అయితే మరి ప్రతిరోజు వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు 10 మందికి షేర్ చేయండి. ఈ వాగ్దానం అనేకులకు సమాధానంగా ఉంటుంది కాబట్టి దేవుడు వారికి ఆధారంగా ఉండబోతున్నాడు. కాబట్టి ఈరోజు మీకే కాదు మీ కుటుంబ సభ్యులకి, మీ బంధువులకి, మీ స్నేహితులకు కూడా. కాబట్టి ఇంకెంతమంది మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో మా ఫ్యామిలీ మెంబర్స్గా మారలేదు ఇప్పుడు ఈ క్షణము మా ఫ్యామిలీ మెంబర్స్గా మారండి. ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి మేము లైవ్ చేసినప్పుడు వాగ్దానాలు ఉన్నప్పుడు ఏదున్నా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. మీరు లైవ్లో పాలు పొందొచ్చు, వాగ్దానంలో పాలు పొందొచ్చు. కాబట్టి మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతుంది ఈ దినం కదండి. మనుషులు విడిచిపెట్టిన పరిస్థితులు విరోధంగా దేవుడు కదండి మీ పక్షంగా నిలబడి మిమ్మల్ని రక్షించబోతుంది కదండి. దేవుడు మీ పక్షంగా ఉండి రక్షించబోతుంది. కానీ ఈరోజు మనుషులందరికీ విరోధంగా తిరిగినా నీ పరిస్థితులు తారుమారవుతున్నాయి. అయితే దేవుడు వాక్యం ఈరోజు సెలవిస్తా ఉంది. చూడండి 2 సమూయేలు 22:19 ఆపత్ కాలమందు నాకు నా మీద రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చిండు. హల్లెలూయా. నిజంగా ఎంతో గొప్ప ధన్యత కదండి. ఈ రోజు ఆపద్దినం వారి మీదికి రాగా కదండి మీదికి వచ్చిరి. అయితే యెహోవా నాకు ఆధారంగా ఉండెను. నిజంగా అండి దేవుడే మీకు ఆధారంగా ఉండెను. అందుకే మంచిన మనుషులు విడిచిపెట్టిన పరిస్థితులు విరోధంగా మీకు నిలబడ్డా కదండి నీ పక్షంగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులు ఈరోజు ఎంతమంది అండి వాగ్దానం చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడండి. నిజంగా దేవుడు మీ దగ్గరికి వచ్చినండి మీ పక్షంగా ఉన్నాడు, మీకు ఆధారంగా ఉన్నాడంట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులు ఈరోజు కదా నీ వాక్యం మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. అవునా కదండి? ఈరోజు నీకు ధైర్యం ఇస్తుందా లేదా? బలహీనతలలో బలపరిచే దేవుడు కదండి, కృపచూపు వాడు కదండి, ధైర్యం ఇచ్చే దేవుడు కదండి, ఓదార్చే దేవుడు, ఒంటరిగా ఉన్న వారిని దేవుడు నేను ఉన్నానని తట్టే దేవుడు అండి. ఈరోజు కదండి ప్రతి విషయంలో ఒక మంచి ధైర్యాన్ని ఇస్తుండే వాక్యం ద్వారా. కాబట్టి దావీదు మీద కంట అనేక శత్రువులు వచ్చిరంట అండి. అనేక శత్రువులు గుమ్ముకూడి ఎదుర్కొన్నప్పుడు ఆయనను చంపాలని ప్రయత్నించినప్పుడు అతడు ఇలా సాక్ష్యం ఇచ్చిండు కదండి. ఏమని? యెహోవా నాకు ఆధారంగా ఉన్నావు కదండి. శత్రు సమూహం అంతా దావీదు మీదకి ఎగపడితే దేవా నువ్వు నాకున్నావు, నువ్వే నాకు ఆధారం అన్నాడు. కానీ ఎక్కడ పారిపోవాలి, ఎక్కడ ప్లేస్ చూసుకోవాలని చూసుకోలేదంట. ఇంకా దేవుని భారం వేసి ఉండేనంట కదండి. కాబట్టి ఈరోజు కూడా దేవుడు సెలవిచ్చేది ఏం తెలుసా? నీ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నీ సమస్యలు కావచ్చు, నీ కుటుంబ సమస్యలు కావచ్చు, లేకపోతే అనారోగ్యం కావచ్చు, ఈరోజు మనశ్శాంతి లేకపోవడం ఉండొచ్చు కదండి. ఇంకా ఏ సమస్య అయినప్పటికీ కదండి దేవుడు నీ ఆపదలు ఉండొచ్చు, ఎటువంటి ఆపదలు, ఎటువంటి శ్రమ, ఎటువంటి అప్పు, ఎటువంటి శోధన ఏవైనప్పటికీ దేవుడు ఏమైనాడంటే నీకు ఆధారంగా ఉన్నాడంట ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని ఆశ్రయిస్తున్నావా? దేవా ఈరోజు ఆపదలు నన్ను చుట్టుముట్టిన కానీ నీ వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? నీ పరిస్థితి ఏదైనప్పటికీ కదా దేవా కఠినంగా ఉన్నా కూడా నిన్ను విడిచిపెట్టను నేను అని సెలవిచ్చినావు కదా దేవా. హల్లెలూయా. మరి ఈరోజు నువ్వే సెలవిచ్చావు, ఆపదలు నా మీదకి రాగా కదండి విశాల స్థలంలో నన్ను తోడుకొని వచ్చాను కదండి. విశాలమైన స్థలంలో మంచి స్థలంలో నేను తోడుకొని రాబోతున్నాడు దేవుడు. కాబట్టి నీ ఆపదలు ఉండొచ్చు కానీ దేవుడు వాక్యం చెప్తుంది నీ పరిస్థితి కఠినమైంది ఉండొచ్చు కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టబోతున్నాడు, విడిపించబోతున్నాడు కదండి. నేను విడిచిపెట్టే దేవుడు కాదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. కాబట్టి నీ బలం తగ్గిపోయిందా ఈరోజు? అయితే దేవుడు బలం నాకు ఉందని సెలవించుకో కదండి. ఈరోజు మనం యుద్ధం చేసేటప్పుడు మన వెనక బలవంతుడు ఉంటే మనకు ధైర్యం ఉంటుంది కదండి, మన వెనక బలహీనుడు ఉంటే మనము ఓడిపోతామని భయం ఉంటుంది కదండి. అయితే నీ వెనక నీ బలము తక్కువ ఉండొచ్చు కానీ నీ వెనక ఉన్న వ్యక్తిని చూసి నువ్వు ఏం చేయాలంట అండి? శక్తిని పొందుకోవాలంటే, ధైర్యంని పొందుకోవాలంటే. ఎందుకంటే నీ బలం దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటున్న ఏసే నా పరిస్థితులు బాగాలేవు, నా బంధకాలు ఉన్న ఏసయా, కానీ నీ వెనక వచ్చి బలం గొప్పది కదండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీకు మార్గం కనిపించకపోవచ్చు, దేవుడే ఒక చక్కని మార్గం నీకు చూపించబోతున్నాడు. కాబట్టి ఎంతమంది ఈరోజు ఈ వాగ్దాన్ని విశ్వసించి ప్రార్థిస్తున్నారో దేవుడు మీ జీవితంలో సహాయకరంగా ఉండబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే నిజంగా ఏసయా నా వెనక వచ్చి బలం గొప్పది అని నమ్ముతున్నారో ఆమెను సెలవండి. అవును ఏసే ఎటువంటి పరిస్థితులైనా నిన్ను నెగ్గుకోగలుగుతాను, ఎందుకంటే నువ్వు నా పక్షంగా ఉన్నావు, నన్ను తోడుగా ఉన్నావు, నన్ను రక్షించే దేవుడు ఏసయ్యా, నాకు విజయం ఇచ్చే దేవుడు. కాబట్టి నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నానని ఎంతమంది ఈరోజు నమ్ముతున్నారండి? ఖచ్చితంగా అద్భుతమైన వాగ్దానం ఈరోజు నీకు ఇచ్చాడు కదా. మరి దేవుని కృతజ్ఞతలు, థ్యాంక్ యూ జీసస్ చెప్దామా? అవును ఏసయ్యా నీకే స్తోత్రంలో ఏసయ్యా, ఎందుకంటే ఆపద దినములలో నాకు ఆధారంగా నువ్వు ఉన్నావు. ఆమేన్ కదండి. ఈ వాక్యం చెప్తుంది ప్రభువు మన ఏసయ్యా మన కష్టాల నుంచి మన ప్రతి ఒక్కరిని బలపరిచే దేవుడు. ఈరోజు మన బలహీనతల స్థానంలో నుంచి బలపరిచే దేవుడు అండి. ఈరోజు ధైర్యాన్ని కదా నిరాశల స్థానం
స్థానంలో ఉన్న నీకు ఆశను నింపబోతున్నాడు. ఎందుకంటే నేను నిన్నున్నాను, నువ్వు నిరీక్షణ కలిగి బలహీనతలో ఉన్నావు కాబట్టి నీ స్థానంలో నేనుండి నేను పోరాడబోతున్నాను, నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతున్నాను, ఎందుకంటే అవన్నీ తొలగించి నీకు విజయాన్ని ఇవ్వబోతున్నానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రతి కుటుంబం ఆశీర్వాదం పొందుకోబోతుంది. కాబట్టి ఆయన నామంలో ప్రార్థించుకుందామా? మరి ప్రతి ఒక్కరు ఆమేనని సెలవివ్వండి. థ్యాంక్ యూ దేవా, అవునైసా ఇది మేము వాగ్దానం స్వీకరించామన్నవారు థ్యాంక్ యూ జీసస్ అని పెట్టండి. దయచేసి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ థ్యాంక్ యూ జీసస్ ఆమెన్ అని వాట్సాప్లో పంపిస్తున్నారు, నాకు వాట్సాప్లో పంపించకండి, కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని సెలవివ్వండి. హల్లెలూయా. మరి కామెంట్ సెక్షన్లో మీరు ఆమెన్ అని థ్యాంక్ యూ జీసస్ అని దేవుని సన్నిధిలో చేరే విధంగా దేవా మేము వింటున్నాం స్వీకరిస్తున్నాం అని చెప్పేసి మరి యూట్యూబ్లో పెట్టండి. సపరేట్గా నాకు వాగ్దానం కింద పెట్టండి, కానీ నాకు వాట్సాప్లో పెట్టకండి. నాకు మరి చాలా మంది పెడతా ఉన్నారు థ్యాంక్ యూ జీసస్ అని, మరి ఈ వాక్యం వల్ల దేవుడు నన్ను బలపరిచిరని అనేక రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయండి. దయచేసి కదండి వాట్సాప్లో పెట్టకుండా వాగ్దానంలో పెట్టండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతుండు. ఈరోజు ఆపదలో ఉన్న నీవు ఒంటరివి కావు అని అంటున్నాడు. యెహోవా నీకు ఆధారం కదండి. మరి వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగా. కామెంట్ ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మలో యేసుప్రభు. ఎంతమంది అయితే కామెంట్ సెక్షన్లో వారి రిక్వెస్ట్ని పంపిస్తున్నారు ఏసయ్యా, వారి జీవితంలో వారి కుటుంబంలో మేము వారి కొరకు ప్రార్థన చేస్తున్నాగా వారి మధ్య దిగి సంచరించండి, ప్రతి ఒక్క ఆటంకాల నుంచి విడిపించండి యేసుప్రభా. మరి కామెంట్ సెక్షన్ ఎంతమంది దేవా రిక్వెస్ట్ పంపిస్తే వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన ఉంది యేసుప్రభా. ప్రార్థన కూడా మేము చేస్తున్నాగా ప్రజల మధ్యకి వెళ్ళును గాక యేసు. వాళ్ళు అనేకులు వీక్షించి ఏకీభవించి వారు కూడా ప్రార్థన చేసుకుంటూ సహాయం చేయండి. ఈరోజు ఈ వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు వేసి. ఎంతమంది ఈరోజు బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకుంటే సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేసి దీవించి ఆశించి పోషించి సంరక్షించండి వేసి. ప్రతి ఒక్క ఆపద నుంచి విడుదల కలిగి చేసి నేను ఈరోజు ఎంతమంది రక్షణ భాగ్యం దయచండి. స్కూల్స్ కాలేజ్ జాబ్ రాకపోవాలి ప్రయాణం తోడుగా భార్య భర్త సమస్య కోర్టు కేసు నుంచి అన్ని విషయాల నుంచి విడుదల కలిగించండి. గర్భాలు తెరవబడం కాక బలహీనంగా బలపరచండి వేసి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని స్వస్థపరిచి సంపూర్తి విడుదల కలిగించండి వేసి. వారికి శోధన వేదన సమస్య దుఃఖం ఆవేదన అన్నిటి నుంచి విడుదల కలిగించండి. నైనా దేవా నువ్వే సహాయం చేయండి. ఎంతమంది పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారో కాలేజ్కి వెళ్తున్నారో నైనా దేవా వాళ్ళ స్కూల్ ఫీజులు ట్యూషన్ ఫీజులు కావచ్చు ఏవైనా సరే మీరే నైనా దేవ మార్గాలు తెరవబడును కట్టబడుటకు సహాయం చేయండి యేసుప్రభా. నైనా ఆపద నుంచి విడుదల కలిగచేయండి యేసుప్రభా. శోధన నుంచి విడుదల దయచేయండి. ఎంతమంది కాల్స్ చేసి చెప్తున్నారు ఏసయ్యా మేము ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నాము అని బాధపడుతున్నారు ఏసయ్యా. వారి మార్గాలు తెరవబడును గాక ఏసయ్యా. వారి పిల్లలు బుక్స్ కొనటకు సహాయం చేయండి. ప్రతి ఒక్క అవసరాలు తీర్చి అద్భుతం ఆశ్చర్య మేలు జరిగించి దేవ వారిని దీవించండి పోషించి సంరక్షించి. ఇంకెవరైతే సమస్యలో ఉన్నారో ఏ బంధకాలలో ఉన్నారో ప్రతి సమస్య బంధకాల నుంచి అన్నిటి నుంచి విడుదల దయచేసి. ఈరోజు ఏ ప్రార్థనలు అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ నాకు ఈ సమస్య ఉంది మనసులో అనుకుంటా అవన్నీ యేసు నామంలో నెరవేర్చబడును గాక యేసయ్యా. నువ్వే కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.